సో డాక్టర్ గారు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఎక్కువ ఫేస్ చేస్తుంది ఒబేసిటీ. అసలు ఒబేసిటీ రావడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, అసలు అలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలంటారు? సో మొన్న నేను అబిట్స్ లో వెళ్తున్నానండి. అబిట్స్ లో వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనపడింది. ఆ బేస్ అనేది బిల్డింగ్ కి చాలా కొత్త బిల్డింగ్ కడుతున్నారు, 40 floors 50 floors. మేబీ దట్ విల్ బికమ్ ఐకానిక్ ఫర్ హైదరాబాద్ ఫ్యూచర్. ఆ బేస్ ఉంటుంది అనమాట. మనం ఒక్కొక్క ఫ్లోర్ ని మీరు హార్ట్ అటాక్ అనుకోండి, ఒక ఫ్లోర్ ని హైపర్ టెన్షన్ బీపీ అనుకోండి, ఒకటి థైరాయిడ్ అనుకోండి, ఒకటి డయాబెటీస్ అనుకోండి, మళ్ళీ ఇంకో ఫ్లోర్ ని మీరు విమెన్ లో వచ్చే పీసీఓడి అనుకోండి, ఇంకో ఫ్లోర్ ని మీరు ఎండోమెట్రియోసిస్ అనుకోండి, అడినోమయోసిస్ ఒక ఫ్లోర్ అనుకోండి, బల్క్ యూట్రస్ అనుకోండి. సో మనం లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిజార్డర్స్ అన్ని ఒక్కొక్క ఫ్లోర్ అనుకుంటే దాని బేసే ఒబేసిటీ. ఈ ఒబేసిటీ అనే ఈ బేస్ పైనే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని బిల్డ్ అయింటాయి. సో ఈ ఒబేసిటీ కన్నా లేకపోతే ఈ డిసీజెస్ ఏ లేవన్నమాట. సో అందుకే కానీ ఎవరినే కానీ ఒబేసిటీ కోసం ఎవరిని ఎంకరేజ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక గురువు గారిని ఎవరినో చూస్తున్నా, మనము కడుపు మార్చుకొని 100 సంవత్సరాలు బతకాలన్నా అన్ని తిని 40 ఏళ్లలో పోతే మంచిది కదా అని ఎవరో చెప్తున్నారు అన్నమాట. సో అట్లా ఉండకూడదు, అట్లాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. సో ఒబేసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. మనం ఒబేసిటీని కనుక కంట్రోల్ చేసుకుంటే మీకు లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిజార్డర్స్ అసలు రానే రావు. కొన్ని వచ్చిన తర్వాత కూడా ఒబేసిటీ కనుక తగ్గించుకుంటే ఈ డిసీజెస్ అన్ని మాయమైపోతాయి అంటాం అనమాట. ఈ ఒబేసిటీ రాకుండా ఉంచుకోవడానికి ఎలాంటి లైఫ్ స్టైల్, ఎలాంటి ఫుడ్ స్టైల్ మార్చుకుంటే మంచిది అంటారు? రైట్, మన జీవితంలో 5 ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ది డైట్, సెకండ్ ది స్లీప్, థర్డ్ ది ఎక్సర్సైజ్, ఫోర్త్ ది లైఫ్ లో స్ట్రెస్ లేకుండా ఉండడం, ఫిఫ్త్ ఏంటంటే అలవాట్లు లేకుండా ఉండడం, ఆల్కహాల్, స్మోకింగ్. మనం ఒబేసిటీకి 100 మార్కులు ఇస్తే డైట్ కు 90 మార్క్స్ ఇస్తాం అనమాట. మిగిలిన నిద్ర, ఎక్సర్సైజ్, లైఫ్ లో స్ట్రెస్ లేకుండా ఉండడం, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ 10% కాంట్రిబ్యూషన్. బట్ 90% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఫర్ ఒబేసిటీ ఇస్ డైట్. డైట్ లో ఏం చేస్తున్నావు అంటే మెయిన్ గా ఒకటే ఒక తప్పు చేస్తుంది. అదేంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం. కార్బోహైడ్రేట్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో అది ఫ్యాట్ గా మారి ఒబేసిటీగా కన్వర్ట్ అయ్యి ఏదర్ మీ స్కిన్ కింద సబ్కుటేనియస్ ఫ్యాట్ కానీ బెల్లీలో అబ్డామినల్ ఫ్యాట్ కానీ డిపాజిట్ అవుతుంది.